బనకచెర్లను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓవైపు సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకుని తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం దేనికని బీఆర్ఎస్ నేతలను అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు బేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది పునర్విభజన చట్టం ప్రకారం, అది రైపేరియన్ రైట్స్ ప్రకారం, అది అంతర్జాతీయ జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను. జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్గుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాది. మా దాని వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మీరు ఇటు చూస్తే మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మా పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పేరేంది? భారత్ రాష్ట్ర సమితి అంటారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన భారతదేశం కొరకు పుట్టిన పార్టీ, గుణాత్మకమైన మార్పు కొరకు పుట్టిన పార్టీకి ఆంధ్ర తెలంగాణ మధ్యన చిచ్చు పెట్టడం అనేదే మీ యొక్క లక్ష్యమా?